నమస్తే. నేను మీ అంజలి దాస్ కోటపాటి. మేము సైతం పక్షుల కోసం కళాకారులమందరం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఇంతవరకు 39 మంది కళాకారులు మాతో పాటు మేము సైతం అనుకుంటూ వచ్చాం. ఈరోజు ఒక ప్రకృతి ప్రేమికురాల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎవరావిడ? ఆవిడ ఒక పెద్ద వనాన్ని 35 ఏళ్ళుగా పెంచుతూ ఒక బీటల వారిపోయినటువంటి ఒక భూమిని తీసుకొని ఆ భూమిలో మొక్కల్ని వేసి వాటిని వాళ్ళ భర్త సహాయంతో సర్ పెరస్చి దేవోదయావు సంజీవ్ చిత్రంజన్ ఆమె భర్త మేడం పేరు జోహన్నా గారు, వీరిద్దరూ కలిసి ఒక పెద్ద ఫారెస్ట్ని తయారు చేశారు. అక్కడ ప్రకృతిలో పక్షులన్నీ ఆనందంగా ఎగురుతాయంట. పికాక్స్ చాలా వచ్చి అంటే అవన్నీ కూడా వారి అతిథుల్లా భావిస్తారు వాళ్ళు. అవి రావడం, వెళ్ళడం, స్వేచ్ఛగా తిరగడం అవంతా కూడా వారి జీవన విధానానికి వారు అలా తిరుగుతూ ఉంటే ఆ పక్షులు కానీ జంతువులు కానీ వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు, ప్రేమగా ఆహ్వానిస్తారు. మా ప్రపంచంలో మా అడవిలోకి రండి అని. అవి అలాగే వస్తాయి, స్వేచ్ఛగా తిరుగుతాయి. వారు పెట్టేటువంటి ఆహారాన్ని అలాగే నీళ్ళని తాగి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా మన దగ్గరగా కొన్ని జంతువులు కానీ పక్షులు కానీ తిరుగుతూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా. సరే, మనం మేడం గురించి కొద్దిగా తెలుసుకోవాలి. ఎవరు ఈ గొప్ప వ్యక్తి, ఈ గొప్ప మనిషి ఎవరు అన్ని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ మనం తెలుసుకోవాల్సిందే. ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుంటే మన జీవన విధానంలో ఏదైనా మార్పు వస్తుందా అనే దాని గురించి. షీస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఉమెన్. షీ బోర్న్ ఇన్ స్విట్జర్లాండ్. ఈ అనంత విశ్వం ఒకే కుటుంబంగా చూసే మహోన్నత భావాలు కలిగిన ఒక రచయిత్రి. ఆమె నమ్మకం ఎంతో సహజమైనది, ఎంతో గొప్పది. ఈ ప్రపంచంలో దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఆయనకి జాతి, కుల, మత భేదాలు ఏమి ఉండవు. ఈ ప్రపంచంలోకి, ఈ సృష్టిలోకి పంపించింది దేవుడే కదా. మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనకి జాతులు ఉన్నాయా, కులాలు ఉన్నాయా, మతాలు ఉన్నాయా? ఏమీ లేవు. అందరం ఒక్కటిగా వచ్చాం, విడివిడిగా బతుకుతున్నాం. ఒక తల్లికి 7 పిల్లలు ఉంటే అందరినీ సమానంగానే చూస్తుంది. అలాగే ఈ ప్రపంచం అంతా విచ్చింది ఆ విశ్వంలోని ఉన్నటువంటి ఒక దేవుడు అన్నమాట. ఆ గాడ్కి అందరూ సమానమే అనేది మేడం యొక్క భావన. సో అందుకే మనమందరం ఒకటి అనే విశ్వ మానవత్వాన్ని ఆమె తన జీవితం ద్వారా చూపించారు. ఒక గొప్ప ఆలోచనతో ఆమె తన స్వస్థలం స్విట్జర్లాండ్ని వదిలి దక్షిణ భారతదేశానికి వచ్చారు. అక్కడ ఆమె తన జీవితాన్ని ఒక సేవగా మార్చుకున్నారు. 35 ఏళ్ళుగా ఇక్కడ తన భర్తతో కలిసి ఒక అందమైన వనాన్ని ఏర్పరిచారు. అదే లహరి నగర్ చారిటబుల్ ట్రస్ట్గా స్థాపించారు. ఆమె కళ కేవలం ఒక ఆశ్రమం కాదు, ఒక జీవవంతమైన ప్రకృతి లోకం. ఓకే, సో ఇందులోనే చాలా అర్థం ఉంది. అక్కడ వేలాది పక్షులు, జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఇదే ఆ ఫారెస్ట్, ఇది అందమైన పూల వనం. అదే సో ఇక్కడ నెమళ్ళు పురివిప్పి నాట్యం ఆడుతూ ఉంటాయి. మీకు నెమళ్ళు చూపిస్తానండి, చూసారా? చాలా దగ్గరగా చాలా నెమళ్ళు వస్తూ ఉంటాయి. చాలామంది అతిథులు వస్తూ ఉంటారు. అతిథుల్లో ఎక్కువ మంది అతిథులు మాకు నెమళ్ళు అని చెప్పారు. సో నెమలు పురివిప్పి నాట్యం ఆడుతూ ఉంటాయి. పక్షుల కిలకిలా రావాలు ప్రకృతి మధురంగా వినిపిస్తూ ఉంటాయి. ఆ వనం మనుషులు, జంతువులు, పక్షులు అన్నీ కలిసి జీవించే ఒక సత్యమైన సమానత్వ స్థలంగా మారింది.
అదే మన లహరీ నగర్ చారిటబుల్ ట్రస్ట్. ఆమె కేవలం ప్రకృతి ప్రేమికురాలు మాత్రమే కాదు, ఒక గొప్ప కవయిత్రి కూడా. తన అనుభవాలన్నింటినీ పద్య రూపంలో వ్యక్తపరుస్తూ విశ్వశాంతి కోసం అద్భుతమైన కవితా సంపుటులను అందించారు. ద కాల్ ఆఫ్ టర్టిల్ డవ్ ఫర్ యూనివర్సల్ పీస్ అండ్ ఫైట్ ఆఫ్ టర్టిల్ డవ్ వంటి రచనలు మానవత్వ విలువలను ప్రతిబింబించేలా ప్రేమ, శాంతి, ఐక్యత సందేశాలను పంచుతున్నారు. ఆమె రైటర్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో సభ్యురాలు, అలాగే ప్రపంచ కళాకారుల రచయితల సంఘంలో గౌరవ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ప్రతి పద్యం, ప్రతి ఆలోచన ఒకే విషయం చెప్తుంది. ఏంటి ఆ విషయం? ప్రకృతిని ప్రేమించండి, మనుషులను ప్రేమించండి, మన జీవితాన్ని గౌరవించండి. ఎస్, ఇలాంటి మహోన్నతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఈరోజు మనం కలవడం ఒక గొప్ప విషయం. అయితే ఆమె మేము సైతం కళాకారులు మేమందరం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆమె కూడా నేను సైతం అన్నారు. నాకు ఒక మాట చెప్పారనమాట. ఏమన్నారంటే, నెమలి బర్డ్స్ నీకు థ్యాంక్స్ చెప్తూ ఉంటాయి, నీకు తెలీదు ఒక మంచి పని చేస్తున్నావు, అవన్నీ నీ కృతజ్ఞత ఖచ్చితంగా చెప్తాయి ఏదో విధంగా. ఎస్ కదా, మనం రోజు వాటర్ పెడతామండి, మనం ఎవరికైనా నీళ్ళు కానీ ఆహారం పెడితే థ్యాంక్ యూ చెప్తాం కదా. అది తన అందమైన కిలకిల రవాలతో మనకి థ్యాంక్స్ చెప్తుంటే అది మధురమైన సంగీతంగా మన చెవుల్లోకి వెళ్తూ ఉంటే సో ఎంత బాగుంటుందో కదా. సో ఒక మనిషి అంటే ఇప్పుడు మేము సైతం పక్షుల కోసం మనం చేస్తున్న ప్రయత్నంలో నేను సైతం అని వచ్చారు. ఒక మనిషి తన జీవితం ద్వారా ప్రపంచానికి ఇచ్చే సందేశం ఎంత గొప్పదో ఆమె చెప్తున్నారు. ఒక చిన్న పక్షికి నీళ్లు పెట్టడం ద్వారా మన హృదయంలో ఎంత ఆనందం కలుగుతుందో మాటల్లో చెప్పలేం. చివరిగా ఆమె జీవితం ఒక సందేశం, ఆమె ఒక ఆలోచన చాలామందికి మార్గదర్శకం. సో మనం ఇప్పుడు చెట్లని నరికేస్తున్నాం, ఆ చెట్ల వల్ల మనం జీవిస్తున్నామన్న ఆలోచన కూడా లేకుండా మనం చెట్లను నరికేస్తున్నాం. అలా నరుక్కుంటూ పోతే, నగరాన్ని నిర్మించుకుంటూ పోతే, ఫ్యూచర్లో మనకి చెట్లే దొరకకపోతే ఆక్సిజన్ సిలిండర్లు కరోనాలాగా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తాయి కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలి బాధ్యతగా. నాటడం అంటే ఊరికే నాటి వదిలేయడం కాదు, అది పెరిగేంత వరకు మనం దాన్ని సంరక్షించాలి. సో ఇదండి జోహన్నా గారి జీవితం మన అందరికీ ఆదర్శం. మనం ఆమెలాగే ప్రకృతిని ప్రేమిస్తూ ప్రతి ప్రాణిని గౌరవిస్తూ, ఇక్కడ ప్రతి చెట్టు కింద వారికి ఇలా బౌల్స్ ఉంటాయంట. చెట్టు కింద ఇలా పెట్టేసి వాటికి వాటర్, తర్వాత ఫుడ్ అందేలా చేస్తూ ఉంటారంట. ఎందుకు అంటే అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో మనకు తెలీదు. ఇలా రోజు నింపడం వల్ల డ్యూటీ. సో ఇలా మనం కూడా మన ఇంటి ఆవరణాల్లో ఒక 5 నిమిషాలైనా, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట వాటి కోసం కేటాయిస్తే మనకి మనశ్శాంతి, మనకొక హీలింగ్, దాని ద్వారా మనకి హీలింగ్, చాలా ప్రశాంతంగా ఉంటాం మనం. ఇది మీరు ఆల్రెడీ ఒక 15-20 రోజుల నుంచి మీరు ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మ్యాక్సిమం చాలామంది పెడుతున్నారు ఈ హీలింగ్ని, ఈ ఆనందాన్ని ప్రతిరోజు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. సో ఇది మీ అంతటా మీరే తెలుసుకునేటువంటి ఒక ప్రకృతి ప్రేమ. సో థ్యాంక్ యూ సో మచ్ టు జోహన్నా మ్యామ్, థ్యాంక్ యూ. మీరు మాకు ఆదర్శం. సో మా ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకొంతమంది కళాకారులని నీ ముందుకి నేను తీసుకొస్తాను. సామాన్యమైన ప్రజల్లో కూడా ఈ మూమెంట్ స్టార్ట్ అయితే కనుక ఎన్నో పక్షులు బతుకుతాయి, ఎన్నో జంతువులకి ఆహారం దొరుకుతుంది, ఎన్నో మొక్కలకి నీరు దొరుకుతుంది. థ్యాంక్ యూ జోహన్నా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లావణ్య గారు, థ్యాంక్ యూ.